ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం సెప్టెంబర్ 7వ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి, అలాగే సెప్టెంబర్ మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. తారీఖు ఆదివారం రోజున భాద్రపద మాసం శుక్ల పక్షమి పౌర్ణమి రోజు రాహుగ్రహ చంద్రగ్రహణం అనేది ప్రభావం ద్వాదశ రాశుల వారిపైన ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈ యొక్క గ్రహణంలోనే కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఒక పెద్ద ప్రమాదం సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా పడండి. మీరు ఈ విధంగా చేయటం ద్వారా మీకు పొంచి ఉన్నటువంటి ప్రమాదం నుండి ఖచ్చితంగా మీరు బయటపడగలుగుతారు. అయితే గ్రహణంలోపు కన్యా రాశి వారికి పొంచి ఉన్నటువంటి ఆ ప్రమాదం ఏంటి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా, ఏ పనులు చేయటం ద్వారా ఆ ప్రమాదం నుండి మీరు బయటపడగలుగుతారు, అలాగే మిగిలిన అంశాలు ఈ యొక్క కన్యా రాశి వారికి ఏ విధంగా కనిపిస్తున్నాయి, ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ ప్లేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే ఈ రాశి వారు ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతక ఫలాల గురించి తెలుసుకుంటారు. అలాగే ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధాలను కానీ అస్సలు వదిలిపెట్టుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరు కలిగి ఉంటారు. అలాగే ఏ నిర్ణయం తీసుకున్నా ముందు కొన్ని సందర్భాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఆ తొందరపాటు తనంతో మీరు తీసుకున్న నిర్ణయాలు మాత్రం వీరికి ఖచ్చితంగా నష్టాలను తెచ్చిపెడతాయి. కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటుతనం అనేది అస్సలు వీరికి రాదు. కుటుంబ సభ్యులతో, శ్రేయాభిలాషులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. ఏకపక్ష నిర్ణయాలు అస్సలు మంచి చేయవు అనే విషయాన్ని కన్యా రాశి వ్యక్తులు గమనించాలి. ఏ విషయంలో అయినా సరే, ఏ నిర్ణయం తీసుకున్న ముందైనా సరే అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళండి కూడా చాలా ఉత్తమం. అలాగే కన్యా రాశి వారి యొక్క జీవితంలో సమస్యలు, ఒడిదుడుకులు కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవాలి. భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి. అలాగే ఆర్థిక పరిస్థితుల ప్రభావం చిన్న సమయం నుండే వీరికి అర్థమవుతుంది. అంటే ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఎన్నిసార్లు అయినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా కలిగి ఉండాలి. సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది. ఏ పని ఎవరు సమర్థవంతులో చక్కగా నిర్ణయం చేయగలుగుతారు. స్వయంగా ప్రతిభను కూడా కలిగి ఉంటారు. అలాగే ఏదైనా పని మొదలుపెట్టే ముందు 1కి
2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే వీరికి దీనివల్ల లాభదాయకరమైన ఫలితాలను ఖచ్చితంగా లభిస్తాయి. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ 2025వ సంవత్సరం సెప్టెంబర్ 7వ తారీఖు భాద్రపద మాసం వస్తున్నటి శుక్లపక్షం పౌర్ణమి రోజు రాహు గ్రహ చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. ఈ యొక్క చంద్రగ్రహణం అనేది ఆదివారం రోజు రాత్రి 9:50 నుండి సెప్టెంబర్ 7వ తేదీ తెల్లవారుజామున 12:45 వరకు ఉంటుంది. ఇక గ్రహణ వ్యవధి వచ్చేసి 3:20 అంటే సెప్టెంబర్ 7 తేదీ రాత్రి 11:42 చంద్రుడు పూర్తిగా అస్తమిస్తాడు. అయితే ముఖ్యంగా ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం అనేది ద్వాదశ రాశుల వారిపై ఖచ్చితంగా ఉంటుంది. ఈ యొక్క చంద్రగ్రహణం ప్రభావం కారణంగా 4 రాశుల వాళ్ళు మధ్యస్థులైన ఫలితాలు పొందుకుంటారు. మరో 4 రాశుల వారు చెడు ఫలితాలను పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ యొక్క గ్రహణంలోపే కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఒక ప్రమాదం సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క గ్రహణం అనేది కూడా కన్యా రాశిలో ఏర్పడింది. శతభిషం నక్షత్రం యొక్క 4వ పాదం నుండి ప్రారంభమైన పూర్వాషాఢ నక్షత్రం యొక్క ప్రభావం 2 సమయాలలో గ్రహణం అనేది సంభవిస్తుంది. అలాగే గ్రహణంలోపు ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉంది. అయినప్పటికీ మీరు ఆందోళన చెందిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ సమస్యకు అధిగమించడానికి మీరు కొన్ని ప్రయత్నాలు పాటించండి ద్వారా ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలను పొందుకుంటారు. అలాగే గ్రహణంలోపు మీ యొక్క కుటుంబ సభ్యులతో పెద్ద గొడవ జరిగే వారితో బంధాలు విచ్ఛిన్నమయ్యే ఈ ప్రమాదం మీకు చాలా సమస్యలను తెచ్చిపెడుతుంది. భవిష్యత్తులో ముందుండు కూడా ఇటువంటి సమస్యలు అధిగమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ యొక్క వీడియోను చూసిన వెంటనే మీరు చేయవలసింది ఏమిటంటే గనక ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనసులో 108 సార్లు పాటించండి. ఎందుకంటే ఈ యొక్క చంద్రగ్రహణం ప్రభావం కన్యా రాశి వారిపైన ఖచ్చితంగా ఉంటుంది. గ్రహణ తర్వాత సమస్యలు ఉన్నాయి, దానికి తగిన పరిష్కారాన్ని కూడా ఖచ్చితంగా అన్వేషించుకోండి. అలాగే ఈ రోజు అనేది ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివదేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామాయణం అలాగే శివతిథి ఉన్న మంగళవారం రోజున ఒక ప్రవాటశాలను హనుమానికి సమర్పించండి. సో చూసారు కదండి, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.